టైం 11 అవుతుంటే ఇంకా పడుకోవడం ఏంటి అంకుల్? అంకులా? నీ కంటికి నేను అంకుల్లా కనిపిస్తున్నానా? పైగా 10 గంటలైంది, ఇప్పుడు దాకా పడుకుంటారని అడుగుతున్నావా? నా ఇష్టం వచ్చినప్పుడు నేను పడుకుంటాను. అడగడానికి నువ్వెవరు? అంటే పనిలేని వాళ్ళు పగలు పడుకుంటారని మా అమ్మ చెప్పింది అంకుల్. అందుకే అడిగా. మీకు పనిలేదా అంకుల్? బావా, ఇవన్నీ అవసరమా? చిన్న పిల్లలని కెలికి మరీ ఇలా అనిపించుకోవడం అవసరమా? చాలే, ఇవన్నీ దానికొచ్చిన తెలివితేటలు కాదే. నువ్వే నా గురించి చెప్పి అడిగించావని అర్థమవుతుందిలే. ఇప్పుడేమిటి? ఆ పిచ్చరుపులు ఆపను అంటారు, అంతేనా? అంతే. మాకు టైం వేస్ట్ అవుతుంది. నువ్వెళ్ళి నీ పని చూసుకో. మా పని మేం చూసుకుంటాం. చూసుకోండి, బాగా చూసుకోండి. వీళ్ళకి ఎలాగోలా బుద్ధి చెప్పాలి. పిల్లలు కానివ్వండి. సరే గమ సరే గమ సరే గమ చెప్తే వినరు కదా, ఉండండి. ఆపరా, ఆపో. అందరూ ఇటు తిరగండి. చూడండి, ఆపమని చెప్పింది మీకు కాదు, మీరు పాడండి. ఆపమని చెప్పింది నీకు కాదురా, ఆపమంటున్నానా? ఏమిటి ఆపారు? నేను ఆపమంది మిమ్మల్ని కాదు, నా ఫ్రెండ్ని. మీరు పాడుకోండి. సరే గమ నోరు మీరా చెత్తదవా. ఇంకోసారి నోరు తెరిచావంటే చంపేస్తాను. టీచర్, అంకుల్ అలా అరుస్తూ ఉంటే నాకు భయం వేస్తుంది. నేను వెళ్ళిపోతాను. వైదేహి, అంకుల్ ఫోన్లో వాళ్ళ ఫ్రెండ్తో కోపంగా మాట్లాడుతున్నారమ్మా. అవన్నీ మీరేం పట్టించుకోకండి. ప్రశాంతంగా పాడండి. లేదు టీచర్, అంకుల్ ఇంకోసారి అరిస్తే నేను క్లాస్ నుంచి వెళ్ళిపోతాను. బంగారం, ఏమన్నావు బంగారం? ఏమన్నావు? నేను అరిస్తే వెళ్ళిపోతావా? అవును, నేను వెళ్ళిపోతాను. నా బంగారు తల్లి. నేనెందుకు అరుస్తానమ్మా? అస్సలు అరవను. థ్యాంక్స్ అంకుల్. పాడుకో, బాగా పాడుకో. బావ ఓవర్ యాక్షన్ చూస్తుంటే పిల్లల్ని వెళ్ళగొట్టడానికి ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నేను ఇంకొక్కసారి అరిస్తే చాలే, నీ సైన్యం మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఒక్కడు కూడా రాడు. పాపం, ఈ రోజే స్టార్ట్ అయింది, ఈ రోజే క్లోజ్ కూడా అవుతుంది. బుద్ధుందా నీకు? ఏం చేస్తున్నావు ఇక్కడ? అలా చూస్తున్నావేంటి? నిన్నే. ఇక్కడ సంగీత సాధన చేస్తున్నారు. ఇలాంటి పనులు ఇక్కడ చేయకూడదని కొంచెమైనా జ్ఞానం లేదా? ఇది ఇప్పుడు ఎవరిని తిడుతుందబ్బా? చూసింది చాలు. ఇకనైనా ప్రశాంతంగా క్లాస్ జరగని, లేదంటే మా మావయ్య గారిని పిలుస్తా. ఆ తర్వాత నీకు భర్త పూజ ఖాయం. ఓ, టీచర్ కోపం అంకుల్ మీదన్నమాట. నాన్నగారు పేరు చెప్పి బ్లాక్మెయిల్ చేస్తావా? ఏంటి పిలవమంటావా? ఎవరిని తిడుతున్నావు? మిమ్మల్ని అయితే కాదులే అంకుల్. అర్థమైంది, బాగా అర్థమైంది. చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. థ్యాంక్ యూ బావా. మిమ్మల్ని ఇక్కడి నుంచి ఎలా వెళ్ళగొట్టాలో నాకు తెలియదేమిటే. బావ చూపు చూస్తే మళ్ళీ ఏదో పుల్ల విసిరెట్టే ఉన్నాడు. చూద్దాం ఏం చేస్తాడు. పాడండి. సరే గమ
సరే గోవింద్ 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 ఏంటి దామని? చిన్న హెల్ప్ చేయవా? ఏంటది? అర్జెంటుగా నువ్వు వెళ్ళి బయట ముగ్గు పెట్టాలి. ఏంటి? నేను ఇంటి బయట ముగ్గు పెట్టాలా? ఎవరైనా ముగ్గు ఇంటి బయటే పెడతారు, ఇంటి లోపల ఎవ్వరూ పెట్టరు. గోవిందు, వెళ్ళి పెట్టు. మగాళ్ళు ముగ్గు పెట్టడం ఏంటి అసహ్యంగా? ఎవరైనా చూస్తే నవ్వుతారు. కావాలంటే వేరే పని ఏదైనా చెప్పు, చేస్తా. నా కోసం ముగ్గు పెట్టనంటావు అంతేగా? బా ప్లీజ్ దామిని, అర్థం చేసుకో. నేను ముగ్గు పెట్టడం అమ్మ నాన్న వదిన అన్నయ్య చూస్తే మళ్ళీ ఫీల్ అవుతారు. పెట్టకపోతే నేను ఫీల్ అవుతాను. మర్యాదగా చెప్తే అర్థం చేసుకోవేంటి? నేను ముగ్గు పెట్టను అంతే. అయితే నేను కాఫీ పెట్టను అంతే. కాఫీ పెట్టవా? ప్లీజ్ 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 దమని, అలా అనకుదామని. కాఫీ తాగకపోతే నా ఒంట్లో నరాలన్నీ లాగేస్తుంటాయి, తలలో నరాలన్నీ పగిలిపోతుంటాయి. ప్లీజ్ దమని, కాఫీ ఇవ్వనని మాత్రం అనకు. కాఫీ అంటే నాకు పిచ్చి. అయితే నువ్వు వెళ్ళి ముగ్గు పెట్టాలి. అయితే నేను ముగ్గు పెడితేనే కాఫీ ఇస్తావు అంతేగా? 100% అంతే. ఛీ, అనవసరంగా నీ కాఫీకి అలవాటు పడ్డాను. కర్మ. సరేలే, నేను వెళ్ళి ముగ్గు పెడతాను. ఈలోపు నువ్వు కాఫీ రెడీ చేసివు. నీ పని నువ్వు మొదలు పెట్టు, నా పని నేను మొదలు పెడతాను. దుప్పటెందుకు? ఎవరికంటా పడకుండా ఉండడానికి. పో పో, ఈరోజు ముగ్గు వేయిస్తా, రేపు బాత్రూంలు కడిగిస్తా. చివరికి కాళ్ళ దగ్గర పడేటట్టు చేయడమే నా పెంపుడు కుక్కల. ఇదేంటి దుప్పటి కప్పుకుని ముగ్గు పెడుతోంది? సిగ్గొచ్చిందా, మొహమంతా గజ్జొచ్చిందా? ఏయ్ దామిని, ఏమైందే? ఏదో రోగం వచ్చిందల్లా అలా దుప్పటి కప్పుకున్నావెందుకు? చచ్చాను. పడక పడక దీనికంట్లోనే పడాలా? ఇప్పుడు దీనికి దొరికితే ఊరంతా చావిడి వేస్తుంది. ఎలా అయినా తప్పించుకోవాలి. ఇదిగో నిన్నే అడుగుతున్నాను దామిని, మాట్లాడవేంటి? ఏంటిది? ఏదో తేడాగా ఉంది, చూద్దాం. కాబోయే మొగుడు ఆ ఆడంగి సన్నాసిలాగా నువ్వు ముగ్గేడువేంటి? ఇదిగో బావా, ఏమైంది? గట్టిగా రోకే, నీకు దండం పెడతాను. ఇదిగో బావా, నేను ఈ ఘోరాన్ని చూడలేను, ఈ దారుణాన్ని నేను అస్సలు భరించలేను.
ఈ విషయం వెంటనే అత్తయ్యకి మావయ్యకి చెప్పి తీరాల్సిందే. అత్తయ్య ప్లీజ్ ప్లీజ్ నీకు దండం పెడతాను, అరచిప్పుడు నా పరువు తీయకే ప్లీజ్. పద్దు ప్లీజ్ వదులు బావా. ఛీ! వదులు బావా. అరే బావా వదులు వదులు. ఏంటి బావా ఇది? ఏంటి దుప్పటి కదులుతోంది? అయినా ఇందాక గోవింద్ దుప్పటి కప్పుకొని వచ్చాడు కదా. వదులు బావా. ఛీ! ఏంటి బావా ఈ దుప్పటి కప్పుకుని? ఛీ! అరవకు, నువ్వు అరిచావంటే ఈ ముగ్గంతా నీ ముగ్గులో పోస్తాను, చచ్చూరుకుంటావు. ఛీ! అయినా ఇదంతా తప్పు బావా. వదులు. ఈ విషయం ఎవరికి చెప్పనని నాకు మాటివ్వు, మాటివ్వు. ఇదిగో నా వల్ల కాదు, నేను ఇవ్వలేను. ఓరి నాయనో, వాడేం అడిగాడు? ఇదేం ఇవ్వనంది? అసలేం జరుగుతోంది? ఏదోటి తేలిపోవాల్సిందే. నాకు మాటివ్వకపోతే నా మీద ఒట్టే. ఇవ్వు. ఇదిగో అంతగా అడుగుతున్నావు కదా, ఇస్తాను. నాకు ఇష్టం లేకపోయినా ఇస్తాను, తీసుకో. థ్యాంక్స్. ఏయ్ ఏ దయ్యం, రావే బయటికి. హే, నీకు సిగ్గులేదా? ఏంటి సరసాలు? ఏయ్, సిగ్గుపడాల్సింది నేను కాదు, నువ్వు. అయినా మా బావ చేత నువ్వు ముగ్గేస్తున్నావేంటి? నేనేం వేయమనలేదు. నేనిచ్చే కాఫీ కోసం ఆయన వేస్తాను అన్నాడు. ఏంటి బావా, దాని కాఫీ కోసం నువ్వు ముగ్గేస్తున్నావా? అవును, కాఫీ కోసం ఏమైనా చేస్తాను. చూసాక అది ఆయన పరిస్థితి. నేను చెప్తే ముగ్గు వేయడమే కాదు, పెగ్గు వేయమన్నా వేస్తాడు. అది మన హ్యాండ్ అంటే. అదిచ్చే కాఫీకి బావ ఇంత బెండైపోవడం ఏంటి? ఖచ్చితంగా ఆ కాఫీ వెనుక ఏదో ఉండే ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలి. మొగుడనే విషయం మర్చిపోయి అత్తయ్యకి చెప్తా మావయ్యకి చెప్తానని పిల్లల ముందు నన్ను బెదిరిస్తావా? చెప్తా, ఇప్పుడు నిన్నెలా బెదిరిస్తానో చూడవే నువ్వు. పద్మావతి, పద్మావతి, ఒకసారి లోపలికి రా. బాబా నేను ప్రాక్టీస్ చేయిస్తున్నా. ముందురా, లేకపోతే తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది. ఏం తలనొప్పి పెట్టాడో ఏంటో. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. రావే రా. ఏంటి బావా? నీ మొగుడు గారు బ్రష్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడా? ఏ డైరెక్ట్గా ఎలాగే చేయమంటావా ఏమిటి? నేను నీలా కాదే, ప్రతిరోజు చేయాల్సిందే. నేను అడిగింది ఇంతవరకు బ్రష్ చేయలేదా అని. చెయ్యాలనిపించలేదు, చేయలేదు. అదేదో పెద్ద నేరమైనట్టు ఇంకా చేయలేదా అని విడ్డూరంగా అడుగుతాం ఏమిటే? మరి ఇప్పటిదాకా బ్రష్ చేయకపోతే అడగరా? పైగా లేచిన దగ్గర నుంచి ఫోన్ చూసుకుంటూ గడిపేయకపోతే కనీసం మీ పనులైనా మీరు చేసుకోవచ్చు కదా. ఆపుతావా? ఛాన్స్ దొరికితే చాలు అది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా అని ఓ నసపెట్టడం మొదలు పెడుతున్నావు. బాగా సంపాదిస్తున్నావని పొగరే నీకు. ఇది పొగర్తో చెప్పేది కాదు బావా, నీ మీద ప్రేమతో చెప్తున్నాను. అయితే అంత ప్రేమే ఉంటే ఆ బ్రష్ మీద పేస్ట్ పెట్టొచ్చుగా. బ్రష్ మీద పేస్టా? అంటే ఇదే నా ప్రేమ,
ఇదేనా అభిమానం? ఇదేనా మొగుడికి ఇచ్చే విలువ? బ్రష్ అక్కడే ఉంది, పేస్ట్ పక్కనే ఉంది. అది వేసుకోవడానికి నన్ను అక్కడి నుంచి పిలవాలా? అంటే బ్రష్ మీద పేస్ట్ వేయించడానికి నిన్ను అమెరికాకి పంపించి అక్కడి నుంచి పిలిపించాలా ఏమిటి? మూసుకొని చెప్పింది చెయ్యి చాలు. చేస్తా. ఇందా, నువ్వు బ్రష్ చేసుకో, నేను ఇప్పుడే వస్తాను. తీసుకో. హలో, బ్రష్ మీద పేస్ట్ వేసిస్తే సరిపోద్దా? పళ్ళెవరు తోముతారు? పళ్ళు ఎవడు తోముతాడా? నీ పళ్ళెవరు తోముతారు? నువ్వే కదా తోమాలి. కరెక్టేనే, ఎవరి పళ్ళు వాళ్లే తోముకోవాలి. ఎప్పుడు? పెళ్ళి కానప్పుడు. పెళ్ళయ్యి పెళ్ళం వచ్చాక కూడా నేనే తోముకుంటే ఏం మజా ఉంటుంది చెప్పు? అంటే పెళ్ళా వచ్చేది మొగుడికి బ్రష్ చేయించడానికా? అందరి మొగుడు పెళ్ళాల గురించి నాకు అనవసరమే. నా పెళ్ళం నాకు బ్రష్ చేయించాలి అంతే. నోరు తెరువు. ఈ అబ్బో, పర్వాలేదే. చాలా మంది పిల్లలు జాయిన్ అయిపోయారు. పద్మావతికి ఇక సంపాదనే సంపాదన. మన కంటి ముందు పరాయి వాళ్ళు పచ్చగా ఉంటే చూడలేం కదా. ఏదో ఒక చిచ్చు పెట్టి నాశనం చేసేంత వరకు మనస్సంతుండదు. హాయ్ పిల్లలు. ఏంటి సంగీతం ప్రాక్టీస్ చేస్తున్నారా? లేదక్క, సొరకాయ కూర ప్రాక్టీస్ చేస్తున్నాం. సొరకాయ కూర? మరి లేకపోతే సరిగమపాలు సంగీతంలో లేకపోతే చావు పాటలు ఉంటాయా అక్క? హోసుని, నువ్వు నాకంటే ముదురులా ఉన్నావే. గుడ్ జాబ్, వెరీ గుడ్ జాబ్. అవును, మీరంతా ఇక్కడే ఉన్నారేంటి? బయటకు వెళ్ళొచ్చు కదా. ఈ రోజే క్లాస్ మొదలు పెట్టాం. అప్పుడే బయటకు వెళ్ళి కచేరీలు ఇస్తే బాగుండదక్క. హోసై, నీ తెలివిలో తేనె పోయ్యా. నేను బయటకు వెళ్దాం అన్నది నీతో కచేరీ ఇప్పించడానికి కాదే, మరి ఆడుకోవడానికి. ఊరుకో అక్క, నీతో మా కాట్లేంటి? నువ్వేమో కరెంటు పోల్లాక అంతున్నావు, మేమేమో కౌతుల్లాగా ఇంతున్నాం. ఆడితే మమ్మల్ని గెలవనిస్తావా? నీకు దండవే తల్లి. నీకు సంగీతం మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పంపించారు అనుకున్నాను. కాదు కాదు, నీ నస భరించలేక ఇక్కడికి తరుముంటారు. నీ మాటలు వింటేనే అర్థమైపోతుంది. మీ టీచర్ రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఆ లోపు మీ అందరినీ కాసేపు ఆడుకోమని చెప్పింది. నిజమా? అయితే వెళ్ళి ఆడుకుందాం పదండి. ఒక్క నిమిషం, ఆడుకోవడానికి బాల్ కావాలి కదా, ఇప్పుడే తెస్తానుండండి. ఇలానే కంటిన్యూ చేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. నాకైతే అవి ఒరిజినల్ కాకుండా పెట్టిన పళ్ళైతే బాగుండు అని అనిపిస్తుంది. ఎందుకు? అంట్లు తోమినట్టు తోమి ఆరబెట్టాననుకో, నీకిష్టం వచ్చినప్పుడు పెట్టుకోవచ్చు. అబ్బో, ఇంకా టైం ఉందిలేవే. అప్పుడు కూడా నువ్వే తోవచ్చు. కానీ చూస్తూ నిలబడ్డం ఏమిటే? నా యాక్షన్ కి రియాక్షన్ ఇవ్వాలి కదా. రియాక్షనా? ఎస్, నేను నోట్లో నీళ్లు పోసుకొని తల పైకెత్తగానే నువ్వు సౌండ్ చేయాలి. నేనా? నీళ్లు నీ గొంతులో ఉంటే నేనెలా సౌండ్ చేస్తాను బావా? చెయ్యాలి. ఇట్స్ మై ఆర్డర్. సరే.
అయిపోయిందా? ఇక నేను వెళ్ళొచ్చా? అప్పుడేనా? స్నానం చెయ్యాలి. వెళ్ళి టవల్ తీసుకురాపో. సంగీతం నేర్పిస్తావా? సంగీతం వాళ్ళకి నేను ఆటలు నేర్పిస్తాను. ఆ ఆటలతో వాళ్ళు నిన్నెలా ఆడుకుంటానో చూద్దు గాని. తీసుకో. టవల్ తెచ్చావు, సబ్బెవడు తెస్తాడు? అరే, ఇందాక సోప్ ఇక్కడే కదా ఉంది. ఆకలేసి నేనే తిన్నానే. వెళ్ళి తీసుకురాపో. తెస్తాను బావా, తెస్తాను.